శ్రీలీల గారి కెరీర్ డేంజర్ లో ఉందా? ముందుగా శ్రీలీల గారు పెళ్లి సందడి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి సక్సెస్ఫుల్ మూవీస్ లో యాక్ట్ చేశారు. ఈ మూవీస్ అన్ని బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా బాగా పర్ఫామ్ చేశాయి. దీంతో తన కెరీర్ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. ఫ్యాన్స్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. అంతా బాగా సాగుతున్న టైంలో కొన్ని రాడ్ మూవీస్ కూడా పడ్డాయి. ముందుగా ఆదికేశవ, తర్వాత స్కంద, ఆ తర్వాత ఎక్స్ట్రాడినరీ మ్యాన్, రాబిన్ హుడ్, రీసెంట్ గా జూనియర్. ఇలా వరుసగా ఫ్లాప్ మూవీస్ పడడంతో తన క్రేజ్ తగ్గిందా అంటే అస్సలు తగ్గలేదు. ఇన్ని ఫ్లాప్ మూవీస్ పడ్డాక కూడా తన క్రేజ్ మూవీస్ లో డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు శ్రీలీల గారు వరుసగా 5 మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ముందుగా మాస్ మహారాజ్ రవితేజ గారితో మాస్ యాత్ర. ఈ మూవీలో శ్రీలీల గారు రవితేజ సరసన నటిస్తున్నారు. అయితే ఈ మూవీ 2025 అక్టోబర్ 31న థియేటర్ లో రిలీజ్ కాబోతోంది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ లో లేదా నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ కావచ్చు. తర్వాత తమిళ్ లో శివకార్తికేయన్ తో పరాశక్తి. ఈ పరాశక్తి మూవీ 2026 పొంగల్ కి తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత కార్తికేయన్ శ్రీలీల. ఈ మూవీకి ఇంకా మూవీ టీం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఇందులో శ్రీలీల గారు బాలీవుడ్ స్టార్ యాక్టర్ అయిన కార్తికేయన్ నటించబోతున్నారు. దీంతో శ్రీలీల గారు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంకో మూవీ వచ్చేసి డీలర్. ఇది కూడా బాలీవుడ్ మూవీనే. ఈ మూవీలో హీరోగా ఇబ్రాహిం అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. కాకపోతే మూవీలో శ్రీలీల గారి రోల్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. మేబీ 90% ఛాన్స్ ఉంది ఇందులో యాక్ట్ చేయడానికి. అప్కమింగ్ మూవీస్ తో అయినా శ్రీలీల గారు మంచి కమ్బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో వింటే మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీలైతే నలుగురికి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ మూవీ మంచ్.